రెండో ప్రశ్న అండి. ఆ, దేవుడు ఆ. 6 రోజులు చేసినప్పుడు ప్రశ్న ఏంటి? దేవుడు ఆ, 6 రోజులు సృష్టి చేసినప్పుడు ఆ, రెండవ రోజును ఎందుకు మంచిది అని చెప్పలేదు ఆ. అని అడుగుతున్నారు. ఎవరు? సుహాసిని లండన్ నుంచి. సుహాసిని గారు లండన్ నుంచి. లండన్ నుంచి ప్రశ్న వేశారు. అవును, నిజమే. ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 32వ వచనం వరకు దేవుడు మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆదికాండం మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలలో మంచిదని కానీ చెడని కానీ చెప్పకుండా లేచాడు. చదువు. ఆదికాండం మొదటి అదే అదే అధ్యాయము ఈ సహోదరి ప్రశ్న. 6, 7, 8 వచ్చినారు. ఉమ్, దేవుడు ఉమ్, మరియు దేవుడు ఉమ్, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ, ఆ జలములను ఆ, ఈ జలములను ఆ, వేరుపరచుడు గాకని పలికెను. పలికాను. దేవుడు ఆ విశాలము చేసి ఆ, విశాలము క్రింది జలములను ఆ, విశాలం మీది జలము వేరుపరచగా ఆ, ఆ ప్రకారం ఆయన ఆ ప్రకారము ఆయన ఆ, దేవుడు ఆ. ఆ విశాలమునకు ఆకాశమును పేరు పెట్టాడు. పేరు పెట్టాను. అస్తమయమును ఉమ్, ఉదయమును కలుగగా ఉమ్. రెండవ దినము ఆయను. అది అక్కడ రెండవ దినం ఆయన ఉంది, కానీ మంచిది అన్నాడు. ఇది మంచిదని అలా మొట్టమొదట వచనం మొట్టమొదట సృష్టిలో వెలుక్కేమని రాశాడు. ఆదికాండం మొదటి అధ్యాయము 4వ వచనం. 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. చూశాను. దేవుడు వెలుగును చీకటిని ఉమ్. వేరుపరిచాను. అదే మూడో సృష్టిలో 3వ సృష్టిలో. ఓకే. 12వ వచనం. 12వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 12వ వచనం. ఆ, భూమి గడ్డిని ఉమ్, తమ తమ జాతి ప్రకారం విత్తనముల చెట్లను ఉమ్, తమ తమ జాతి ప్రకారము తమలో ఉమ్, విత్తనములు గల ఫలవృక్షం మొలిపించగా ఉమ్. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు చూచాను. ఆఖరి వచనంలో ఆఖరి వచనంలో ఆ, ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనం. ఆ. దేవుడు తను చేసినది యావత్తును చూచినప్పుడు యావత్తు చూశాను. అది చాలా మంచిదిగా చాలా మంచిదిగా ఉండేను. ఆ, అస్తమయమును ఉదయమును కలుగగా ఆ. 6వ దినము ఆయన. 6వ దినం అంటే రెండో రోజు ఉందో దాంట్లో ఉంది. చాలా మంచిగా చూశాడు. ఉమ్. కానీ రెండో రోజు మంచిదని కూడా స్పష్టంగా చెప్పలేదు. ఉమ్. మొత్తం అన్నీ కలిపి ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు అన్నీ కలిపి చాలా మంచిది అన్నాడు. ఉమ్. కానీ రెండో రోజు ఎందుకు అనలేదు అని. ఎందుకు అనలేదంటే రెండవ రోజుని దేవుడు నీటిని రెండుగా విడదీసి పై జలములో కింది జలములో వేరు చేసినప్పుడు ఏమి ఏర్పడింది? ఆకాశ విశాలం ఏర్పడింది. అప్పటికి ఇంకా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలను దేవుడి పైన తయారు చేయలేదు. రెండో రోజు సృష్టిలో ఎప్పుడైతే ఆకాశ విశాలము ఏర్పడిందో ఆ ఆకాశ విశాలంలోకి దేవలోకంలో అంటే పరలోకములో దేవునితో యుద్ధం చేసి ఓడిపోయిన పాపపురుషుడు, కెరూబు 4 ముఖాలుడు అంటే చతుర్ముఖి, అదే బ్రహ్మన్నవుడు. బ్రహ్మ అంటారు హిందువులు. 3 దేవతలు, 33 కోట్ల 33 లక్షల 33,333 దూతలు దేవతలు అయిపోయి నేల మీద పడ్డారు. ఆ నేలని దేవుడు నీటితో నింపేశాడు. యెహెజ్కేలు 31:15 ప్రకారం. చదవద్దు, వాళ్ళు చదువుకుంటారు. యెహెజ్కేలు 31:15 వచనం ప్రకారం నీటితో నింపేశాడు. ఇప్పుడు అప్పుడు భూమిపై ఏముంది? నీరు. భూమి ఉంది. భూమిని నీటితో నింపేశాడు. అంతకుముందే దేవుడు ఈ భూమి మీద పడ్డ వాళ్ళని పాతాళలోకంలో గంటేశాడు. ఎక్కడుంది? 2 పేతురు 4వ అధ్యాయం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందులి కటిక చీకటి గల బిలముల్లోకి త్రోసి తీర్పునకు కావలు ఉంచబొట్టకు వారిని అప్పగించాడు. ఇప్పుడు దేవుడి మీద తిరగబాటు చేసిన ఓడిపోయిన వాళ్ళని భూమి మీద తోసాడు. భూమి నుంచి ఎక్కడ తోసాడు? మళ్ళీ పాతాళలోకానికి తోసాడు. ఈ పాతాళలోకం తోసిన తర్వాత ఆ పాతాళలోకంలో ఉన్న వాళ్ళు ఎలాగున్నారు చూడడానికి ఈ ఎవడు సైతాన్, గడసర్పం, సైతం గాడు. ఆ గడసర్పంలో ఇప్పుడు ఎవడంటారు కూడా మహాపురుషుడు ఉంటాడు. వెళ్ళలేదు చూడడానికి. ఎప్పుడైతే వెళ్ళారో వెంటనే దేవుడు ఆ యొక్క భూమిని నీటితో కప్పేశాడు. కప్పిన తర్వాత
దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు ఆదికాండ మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో దేవుని ఆత్మ జలములప అల్లాడుచునే ఉంటుంది చూడు. దేవుని ఆత్మ జలములప అల్లాడు. ఆదికాండం మొదటి అధ్యాయము ఆ. 2వ వచనం. ఆ. భూమి నిరాకారముగాను భూమి నిరాకరముగా శూన్యముగాను ఉండెను. ఉండెను. చీకటి అప్పుడు భూమి ఎక్కడ ఉంది? నేలలో ఉంది. నేలలో ఉంది. ఆకారం లేదంటే గుండ్రంగా లేదని కాదు, ఆ. భూమి మీద ఏమి ఉండాలో లేవు. ఉమ్. తర్వాత చీకటి ఆ, అగాధ జలం పైన కమ్మి ఉండెను. కమ్మి ఉంది. దేవుని ఆత్మ ఆ, జలముల పైన అల్లాడుచుండె. అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ కిందేముంది? చీకటి. చీకటి. చీకటి కిందేముంది? నీరు. నీరు. నీటి కిందేముంది? దురాత్మ సమూహం. భూమి ఉంది. భూమి. భూమి లోపల ఎవరున్నారు? దురాత్మ సమూహం. ఆ? ముక్కడి దేవతలు. ముక్కోడి దేవతలు ఉన్నారు. ముక్కోడి దేవతలను ఏంటి? మహాపురుషుడు, అపవాది. అపవాది అంటే సైతాన్ గాడు, గడసర్పం ఉన్నారు. రెండో సృష్టిలో నీటిని ఎప్పుడైతే 2 భాగాలు చేసి ఆకాశ విశాలం చేశాడో అప్పుడు ఈ 2 సృష్టిలో నీటి కింద ఉన్న భూమిలో ఉన్న ఈ దురాత్మ సమూహములు మొత్తం ఈ బ్యాచ్ అంతా కోడి దేవతలు, 4 ముఖాలోడు, గడసర్పం, గడసర్పం, అపవాది, 3 ఒకే పేరు. ఇంకోడు అసలోడు పాపపురుషుడు. ఒక్కసారి పాతాళలోకం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? ఆకాశ మండలానికి వచ్చేసారు. ఎఫెసీలకు 6వ అధ్యాయం మొదటి నుండి కిందకి. ఎఫెసీయుల రాసిన 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఇప్పుడు 2వ సృష్టిలో నీటిలో ఉన్న భూమిలో ఉన్న నీటి లోపల ఉన్న భూమిలో ఉన్న ఆ యొక్క పాతాళ లోకాన్ని విడిచిపెట్టి ఆకాశ మండలంకి వచ్చాయి. ఎవరు? దురాత్మల సమూహం. అందుకని దేవుడు 2వ రోజు మంచిదని చెప్పలేదు. వాడు రాకపోతే ఈ ఆదాము వల్ల మోసం చేసే అవకాశము లేదు. వాడి పనే తిరుగుబాటు చేయడం కదా. వాడి పనే పాపం చేయుడు. వాడి పనే ఆజ్ఞను ఉల్లంఘించుట. అందుకని ఉల్లంఘించున్నాడు. అందుకని వాడు ఎప్పుడైతే ఆకాశ మండలంకి వచ్చేసాడో అప్పుడు అందుకని దేవుడు ఆ విధంగా వాడు రావడం మంచిది కాదు. అందుకని దేవుడు 2వ రోజు మంచిదని చెప్పలేకపోయాడు. ఇదొక వ్యాఖ్యానం. అందుకని కానీ మొత్తంలో 32వ వచనంలో ఆదికాండం 1:32 వచనం 6 రోజుల సృష్టి కూడా చాలా మంచిదిగా ఉండను అన్నాడు. కానీ 2వ సృష్టి గురించి ఈ విధంగా భక్తులు చెప్తారు. ఆకాశ మండలానికి ఎవరు వచ్చారు? దురాత్మ సమూహం. ఇంతకుముందు ఎక్కడున్నాయి? పాతాళలోకం. ఆకాశ మండలాన్ని దేవుడు చేయకముందు దురాత్మల సమూహం ఎక్కడున్నాయి? పాతాళలోకం. ఓడిపోయింది అవధూతలు ఉన్నాయి. పాతాళలోకాలు ఉన్నాయి. నీ కాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదా? చదువుతావు కొంచెం సరిపోతుంది. కాబట్టి అందుకని దేవుడు మంచిది దేవుడు చెప్పలేదు, వదిలిపెట్టే. ఇక్కడతో సహోదరి సుహాసిని గారు లండన్ తెలుసుకోవాలని మరి మేము ఈ విషయం తెలియజేస్తున్నాం. ఆమెతో పాటు ఇంకా ఎంతమంది అయితే ఈ డౌట్స్ ఉన్నాయో వారు కూడా తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాం. దాని తర్వాత 3